మనం ఏదో పెద్దగా సాధించడానికి పుట్టాం. మనలో టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేసే కష్టం ఉంది. బట్ ఏదో ఒక చిన్న విషయం మనల్ని కిందకి లాగుతుంది. అదేంటో ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. నీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్గా ఉందో లేదా ఎక్కడ ఆగిపోయిందో లెట్స్ ప్లే ఏ స్మాల్ గేమ్. ఇప్పుడు నేను 3 లెక్క పెడతాను. ఈ వీడియో చూడకముందు నువ్వు లాస్ట్గా చూసిన 3 రీల్స్ ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకో. 3, 2, 1. గుర్తు రావట్లేదు కదా? ఇది నీ తప్పు కాదు. ఆ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అల్గారిథమ్స్ నీ బ్రెయిన్లో చీప్ డోపమైన్ని ఇంజెక్ట్ చేసి నేను ఒక కోమలోకి పంపిస్తున్నాయి. నువ్వు ఫిజికల్గా అవేక్గా ఉన్నావు, బట్ మెంటల్గా ఆ స్క్రీన్లో లాక్ అయిపోయావు. ఈరోజు ఆ మ్యాట్రిక్స్ని బ్రేక్ చేసి దీన్ని అన్లాక్ చేద్దాం. ఫస్ట్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని నువ్వు ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటావు కదా. నీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, వాటిని ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది చూడు. ఈ అబ్బాయి నడవలేడు, కనీసం తన పనులు కూడా తను చేసుకోలేడు. బట్ అతను ఫిజికల్గా మాత్రమే వీక్గా ఉన్నాడు, మెంటల్గా కాదు. అతని లోపల ఉన్న భయాలన్నింటినీ పోగొట్టి కెమెరా ముందుకు వచ్చాడు. అసలు జీవితాన్ని కూడా నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో కూడా నిలబడి తన పేరెంట్స్ని పోషిస్తున్నాడు. చెప్పడానికి ఎక్స్క్యూజెస్ లేవనుకున్నావా? ఉన్నాయి, బట్ ఆ ఎక్స్క్యూజెస్ని కూడా ఆయుధాల్లో వాడుకున్నాడు. సరే ఇది చూడు. ఈ బ్రదర్కి లెగ్స్ లేవు, హ్యాండ్ లేదు, బట్ నీకు నాకు లేనంత ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు వచ్చారనుకుంటున్నావు? నేను వీక్గా ఉన్నాను, నా దగ్గర ఏం లేదు అని అడుక్కోలేదు. కష్టపడ్డాడు, జిమ్లో జాయిన్ అయ్యాడు, జొమాటో వర్క్ చేశాడు, పేరెంట్స్ని చూసుకున్నాడు, ఫ్యామిలీ కోసం నిలబడ్డాడు. అరే కాళ్ళు ఉండాల్సిన అవసరం నిలబడటానికి, నిలబడాలనే సంకల్పం ఉండే చాలు. బాడీ బిల్డింగ్ చేసే ప్రతి ఒక్కడికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు. సరే అంతెందుకు, నీకు కళ్ళుండి కూడా నువ్వు సరిగ్గా చూడట్లేదు కదా. ఒక్కసారి ఈయన్ని చూడు. ఈయన పేరే శ్రీకాంత్ బొల్ల. పుట్టగానే బ్లైండ్. సైన్స్ చదువుకోవడానికి నీకు అర్హత లేదన్నారు, బట్ వదలలేదు. వెళ్ళాడు, పోరాడాడు, కోర్టులో కేసు వేసాడు. కేసు వేసి గెలిచి అమెరికాలోని MITలో సీట్ సాధించాడు. కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రాజ్యం పేరు బొల్లాండ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు 500 కోట్ల టర్నోవర్కి వన్ అండ్ ఓన్లీ CEO. అరే కళ్ళు లేవుగా అంటే, కళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, విజన్ ఉంటే చాలు. ఇప్పుడు చెప్పు, వీళ్ళకి ఎక్స్క్యూజెస్ లేవా? ఒకళ్ళు ప్యారలైజ్డ్, ఒకరి కాళ్ళు లేవు, ఒకరికి చేతులు లేవు, ఒకరి కళ్ళు లేవు. ఇంతకన్నా పెద్ద ఎక్స్క్యూజెస్ ఉంటాయా? మరి నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసావు కదా, ఒక్కసారి అర్థంలో నిన్ను నువ్వు చూసుకో. పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ ఫీచర్స్, సూపర్గా క్లియర్గా కనిపిస్తున్నాయి కళ్ళు. బట్ అయినా నువ్వు ఎందుకు ఇంకా సక్సెస్ అవ్వలేదు? ఎందుకో చెప్పనా? 6 ఇంచ్ స్క్రీన్ నీ ఎనర్జీని, నీ టైంని నిన్ను కూర్చోపెట్టి వేస్ట్ చేస్తుంది ఆ ఆల్గారిథం. అరే అంతెందుకు, అంత పర్ఫెక్ట్గా ప్రతి పని చేయగలిగిన నువ్వు నీ లోపల ఉన్న ఎనర్జీని సరిగ్గా యూస్ చేసుకోవట్లేదు. అంతే, జస్ట్ ఒక స్మాల్ కంఫర్ట్ జోన్ని పెట్టేసుకొని దాంట్లో కూర్చొని ఇదే నా జోన్, ఇంతకు మించి బయటికి వెళ్తే నా వల్ల కాదు అన్న భ్రమలో బతుకుతున్నావు అంతే. ఒక్కసారి బయటికి రా, ఒక్కసారి బయటకు వచ్చి ఆ కంఫర్ట్ జోన్ బయట ఏముందో చూడు. ఇప్పుడు నీ విల్ పవర్ ఆ ఆల్గరిథం కన్నా 1000 టైమ్స్ బెటర్ అని నేను ప్రూవ్ చేస్తాను. ఒక లాస్ట్ గేమ్ ఆడదాం. నేను 3, 2, 1 అని లెక్క పెడతాను. జస్ట్ నువ్వు ఊపిరి పీల్చుకొని హోల్డ్ చేయి. స్టార్ట్. 3, 2, 1. హోల్డ్. ఇప్పుడు నేను చెప్పేది విను. ఇప్పుడు నీ బ్రెయిన్ లోపల అరుస్తూ ఉంటుంది, ఎందుకు ఎంతసేపు ఈ వీడియోని చూస్తున్నావు? నువ్వు ఊపిరి బిగబట్టి ఉండాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపో. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు చేస్తుంది ఏంటంటే ఆ డోపమైన్ని బ్లాక్ చేస్తున్నావు. ఈ స్టీరింగ్ వీల్ అనేది ఆ ఆల్గరిథం చేతిలో నుంచి నీ చేతుల్లోకి వచ్చింది. నువ్వు ఊపిరి బిగబెట్టిన ప్రతి సెకండ్ ఆ స్టీరింగ్ నీ చేతుల్లో ఉన్నట్టే, నువ్వు ఆ డోపమైన్ని కంట్రోల్ చేస్తున్నట్టే. ఎక్స్హేల్, ఊపిరి వదిలే. జస్ట్ 10 సెకండ్స్ నీ ఫోకస్ మొత్తాన్ని పెడితే ఆ డిజిటల్ కాంబో నుంచి బయటకు వచ్చావు. ఆ చీప్ డోపమైన్ని బ్లాక్ చేసావు. నువ్వు స్లేవ్ కాదు, నీ లోపల ఒక రియల్ మాస్టర్ మైండ్ నిద్రపోతుంది అంతే. దేవుడిచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా నీకు? రేపు పొద్దున్నే లేవగానే నీ చేతులు, కాళ్ళు అన్నీ సరిగ్గా పనిచేయటం, నీ బాడీ పర్ఫెక్ట్గా వర్క్ అవటం. దీనికి మించిన పెద్ద గిఫ్ట్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరికి ఏది అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ సరిగ్గా ఉంటే నువ్వు చేయాల్సిన పనులు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావు. నీ షార్ప్ మైండ్ని ఆ 15 సెకండ్స్ ఎవడో చేసిన సోది కోసం వేస్ట్ చేయకు. ఆ 15 సెకండ్స్లో నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, తీసి పక్కన పడి అంతే. అంతెందుకు, నీ ఫ్యూచర్లోకి చూడు. ఈరోజు, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు నువ్వు ఒక స్టేజ్ మీద నిలబడి నేను ఇది సాధించాను, నేను ఇది సాధించడానికి ఇంత కష్టపడ్డాను అని చెప్తుంటే ఎదురు ఒక 100 మంది కూర్చొని క్లాప్స్ కొడుతూ వావ్ నైస్ అని చెప్తుంటే నీకు ఆ ఫీల్ ఎంత బాగుంటుందో. ఆ ఫీల్ని నువ్వు సాధించాలి అంటే ఈ రోజు నుంచి నువ్వు ఆ కష్టాన్ని పడితేనే ఆ రోజు నీకు ఆ ఫీల్ వస్తుంది.
ఈరోజు నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పని చేస్తేనే, నీ ఎక్స్క్యూజెస్ అన్ని పక్కన పెట్టి ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ పెడితేనే. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, నాట్ టుడే బట్ డెఫినెట్లీ వన్ డే అని. సో ఆ వన్ డే కోసం కష్టపడాలి కదా బాస్. ఈ వీడియో చూశాక మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ కూర్చోమాకు. నా సజెషన్ ఏంటి అంటే, ట్రై చేయి, ఏదో ఒకటి ట్రై చేయి. ఎందుకంటే ట్రై చేసి ఓడిపో, బట్ ట్రై చేయకుండా మాత్రం ఓడిపోకు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి సాధించాలని. నేను ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఏదో ఒకటి సాధించు. జస్ట్ ఐఎమ్ అవేక్ అని కింద కామెంట్ చేయి. ఈ మ్యాట్రిక్స్లో, ఈ లూపుల్లో మనం బతకొద్దు. జస్ట్ ఒక చిన్న ఐడియా, ఒక చిన్న మార్పు చాలు నీ లైఫ్ని చేంజ్ చేయడానికి. ఆ ఒక్కదాని కోసం ట్రై చేయి. అండ్ దిస్ ఈస్ ప్రాజెక్ట్ టీ, సైనింగ్ ఆఫ్.